ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు జ్ఞానహీనులుగా ఉన్నారని చింతించున్నారా? ఈరోజు మన దేవుడు మనలను తన దైవికమైన జ్ఞానముతో నింపుతాడు. మనలను దేవుడు ఎలా తన ఆశీర్వాదములతో నింపుతాడని మనము ఈరోజు ధ్యానించుకుందాం. మనలను ఆయన జ్ఞానముతో నింపుతాడు. దేవా, నాకు చదువుటకు జ్ఞానము లేదు, కుటుంబాన్ని నడిపించుటకు జ్ఞానము లేదు, ఉద్యోగ స్థలములో మేమందరితో కలిసి మెలిసి జీవించుటకు జ్ఞానము లేదు, నా పనులన్నిటినీ సక్రమంగా జరిగించుటకు నాకు జ్ఞానము లేదని మనము దేవునిని అడిగినప్పుడు దేవుడు మనకు ఎలా జ్ఞానమును అనుగ్రహిస్తాడో పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్నయెడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడదతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేవాడు అన్న వచనము ప్రకారము, ప్రియులారా, మనము మన పరలోకపు తండ్రిని అడిగినప్పుడు ఆయన మనకు సంపూర్ణముగా ఈ జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎవరిని ఆయన త్రోసివేయకుండా అందరికీ ధారాళముగా దయచేయవాడు. ఆ విధముగా పరిశుద్ధ లేఖన భాగములో ఎంతోమంది భక్తులను దేవుడు జ్ఞాన వివేకాలతో నింపినట్లు మనము గమనించగలము. అందులో కొందరిని మనము గమనించినట్లయితే, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనయ్యున్నాడు అన్న వచనము ప్రకారం, ప్రియులారా, దానియేలు తన ప్రార్థనా జీవితము ద్వారా దేవునితో ఎంతో దగ్గరి సహవాసము కలిగి ఉన్నందున అతడు ఇటువంటి జ్ఞానముతో నింపబడినని పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తున్నది. అదే విధముగా ఐగుప్తుకు కొనిపోబడిన ఇశ్రాయేలీయుడైన యోసేపు దేవుని ఆత్మను కలిగి ఉండెను గనక తన జీవితములో అతడు హెచ్చింపబడెను. ఐగుప్తు రాజైన ఫరో అతని గూర్చి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. ప్రియులారా, పై చెప్పబడిన భక్తులు దేవుని మీద నమ్మకముంచి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవారు కాబట్టి దేవుడు వారిని జ్ఞానముతో నింపాడు. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అన్న వచనము ప్రకారం, ప్రియులారా, మీరు దేవునికి విధేయతతో ఆయనను జాగ్రత్తగా వెతికినట్లయితే దేవుడు మిమ్మును నీతిమంతులనుగా జ్ఞానవంతులనుగాను మారుస్తాడు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును అన్న వచనము ప్రకారం మీ నోరు జ్ఞానమును గూర్చి మాట్లాడునట్లు చేస్తాడు. అన్ని విధములైన సంపదలయందు జ్ఞానము బహు ప్రాముఖ్యమైనది. జ్ఞానము తనంతట తానుగా వచ్చుచున్నది కాదు. ప్రియులారా, మీరు జ్ఞానమును రమ్మని గొప్ప శబ్దముతో పిలిచి దానిని వెండిని వెతికినట్లు దాచబడిన ధనమును వెతికినట్లు వెతకవలెను. ఆ విధముగా వెతుకుచున్నప్పుడే జ్ఞానమును తెలివిని మీరు కనుగొనగలరు. అపోస్తలుడైన యాకోబు, మీలో ఎవనికైనా జ్ఞానము కొదవగా ఉన్నయెడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేవాడు అని చెప్పబడినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము. ప్రియులారా, జ్ఞానమును ప్రభు వద్ద అడుగుడి. సొలొమోనుకు ప్రభు కొలత లేకుండా
జ్ఞానమును ఇవ్వలేదా? ఆయన పక్షపాతము లేని దేవుడు. నిశ్చయముగానే మీకును దయచేస్తాడు. సొలొమోను జ్ఞానమును అడుగుట దేవునికి బహు ప్రీతికరముగా ఉండెను. కాబట్టి సొలొమోను అడిగిన జ్ఞానముతో పాటు ఘనతను, ఐశ్వర్యమును కూడా దేవుడు సొలొమోనుకు దయచేశాడు. ప్రియులారా, మీరు కూడా మొదటిగా ప్రభువు యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెతుకుచున్నప్పుడు మిగతా వాటన్నిటినీ దేవుడు మీకు దయచేస్తాడు. చిన్న అంశమైనను గొప్ప అంశమైనను దానిని చేయుటకై దైవిక జ్ఞానము మీకు అవసరమై ఉన్నది. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియులారా, జ్ఞానమును తెలివిని కోరుకొనువారు దాని ధనాగారమైన లేఖన గ్రంథమును ఆశించి పరిశీలించి పఠించవలెను. ప్రతి ఒక్క లేఖన వాక్యమునందు జ్ఞానమును, తెలివియు, దేవుని యొక్క ఆత్మయు, జీవమును ఉన్నది. ఇట్టి వాక్యములు బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించున్నది. లేఖన వాక్యముల ద్వారా జ్ఞానము కలుగును అన్న సంగతిని ప్రభు యెహోషువకు నేర్పించాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథము సెలవిచ్చిన మాటను మనము గమనించినట్లయితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించుచూ ఉండవలెను. అప్పుడు నీవు నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు అన్న వచనము ప్రకారము ప్రభు సొలొమోనుకు మాత్రమే గాక దానియేలునకు కూడా జ్ఞానమును ఇచ్చాడు. ఆ జ్ఞానమును బబులోను దేశమునందు గల జ్ఞానుల అందరి జ్ఞానము కంటే 10 రెట్లు అత్యధికముగా ఉండెను. ప్రియులారా, అటువంటి జ్ఞానమును, తెలివిని ఈరోజు ప్రభు మీకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేసినాడు. ప్రియులారా, ఒక కుటుంబములో 4 కుమారులు ఉండిరి. అందులో మొదటి 3 పుట్టుకతోనే ఎంతో జ్ఞానము ఉండెను. వారు ఎన్నో కళాశాలలలో డిగ్రీలు పొంది ఎంతో ఉన్నతమైన పదవులలో అలంకరించబడ్డారు. కానీ ఆఖరివాడు మాత్రము అల్లరి చిల్లరగా ఉండి తన చదువులలోనూ మరియు ఇతర కార్యక్రమములలో ప్రవేశించకపోవుట వలన తన సహోదరుల కన్నా ఎంతో సాధారణమైన జీవితమును జీవించుచుండవలసి వచ్చినది. ఇటువంటి సమయంలో అతనికి వివాహము నిశ్చయమైనది. అతని భార్య ప్రభువును గట్టిగా పట్టుకొని ఆత్మలో పరిపూర్ణతను పొందినది. ఆమె ప్రతిదినము పరిశుద్ధ లేఖన భాగములను చదివి ప్రార్థన చేసేది. ప్రియులారా, వారిద్దరూ కలిసి దేవుణ్ణి ప్రార్థించుచు ఆయనను వెదుకుట వలన ప్రభు తన భర్తను కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించి రక్షణను అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, దైవిక జ్ఞానము అతనిలో క్రియ చేయుట వలన అందరూ ఆశ్చర్యపోవు రీతిగా అతను తన ఉద్యోగములో ఎంతో ఉన్నతమైన స్థాయికి హెచ్చింపబడ్డాడు. అతనిలో ఉన్న జ్ఞానాత్మను చూసి అతని కుటుంబ సభ్యులు మరి అతని సహా ఉద్యోగులు ఎంతో ఆశ్చర్యపోయేవారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడతామో అప్పుడు ఆయన మనకు పోల్చలేనటువంటి జ్ఞానమును అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మీ లోపములన్నిటినీ సవరించి మీ జీవితమును ఆయన యొక్క దైవిక జ్ఞానముతో నింపుతాడు. కాబట్టి ఆయనను గట్టిగా పట్టుకొని ప్రార్థించండి. మీ జీవితములో పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. ఎప్పుడైతే మీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగివస్తాడో అప్పుడు మీకు జ్ఞాన వివేకములు బహుమతిగా ఇవ్వబడతాయి. తద్వారా మీరు దేవుని యొక్క ప్రణాళికలను అర్థము చేసుకొనగలరు. ఎలాగనగా, ఒకనికి ఆత్మమూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును,
మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలను, మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అన్న వచనముల ప్రకారం ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మిమ్మును కూడా ఆయన తన జ్ఞాన వివేకాలతో నింపాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి పై చెప్పబడిన దేవుని బిడ్డలవలే మీరు కూడా దేవునికి విధేయత కలిగి ఆయనను వెదికినట్లయితే నిశ్చయముగా దేవుడు మిమ్మును తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నింపి మీ కుటుంబాలను నడిపించుట ద్వారా మీకు జ్ఞాన వివేకాలను అనుగ్రహించి మిమ్మును వర్ధిల్లజేస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ కృపగలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేస్తున్నాం. దేవ, గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన దినమును మాకు దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీ యొక్క పాదములకు వందనములను చెల్లించున్నాం. దేవా, మా తెలివి తక్కువ జీవితమును నీ యొక్క దైవిక జ్ఞానముతో నింపి మమ్మను ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, మాకున్న జ్ఞానము ఈ లోకములో చాలదు నాయనా. మేము విద్యలేని పామరులము, నీవు మాకు జ్ఞానమును దయచేయము. శ్రేష్టమైన జ్ఞానముతో కూడిన బిడ్డగా జీవించుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, నీ మాటకు లోబడి నీ కట్టడలను అనుసరించి నీకు ప్రియ బిడ్డగా ఉండుటకు మమ్మలను మార్చుము. దేవ, మా పితరులకిచ్చిన జ్ఞాన వివేకాలను మాకు అనుగ్రహించుము. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి మా మార్గములన్నిటిలో మమ్మను నడిపించు. నీ యొక్క జ్ఞానాత్మను నీవు మా మీద కుమ్మరించుము. అయా, ఈ లోకములో నడుచుకొనుటకు, చదువుకొనుటకును, కుటుంబాన్ని నడిపించుటకు తగిన జ్ఞానాన్ని వెదికేవారముగా మమ్మను, మా కుటుంబమును మార్చుమని వేడుకొనుచున్నాం. అయ్యా, మా పిల్లల చదువులయందు సొలొమోనుకిచ్చిన జ్ఞానమును మా పిల్లలకు దయచేసి ఉన్నత స్థానములో ఉంచి మా పిల్లలను జ్ఞానవంతులనుగా చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధ హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని నాయనా. అయా, బిడ్డలు గడిచిన సంవత్సర కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును సరైన విధముగా పరీక్షలలో వ్రాసి ప్రతి పరీక్షలలో విజయమును పొందుకొనుటకు ఆ బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వేడుకలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము ద్వారా బిడ్డల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా బిడ్డలకు సంతోషకరమైన శ్రేష్టమైన జీవితమును దయచేయమని వేడుకొనిస్తున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయా, ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. దేవా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడవై ఉంటున్నావు నాయన. ఏ బిడ్డ ఈ అక్కర, ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ తీసివేసి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత,
మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు కృపగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.